నిక్ బట్టలు బ్యాగ్లో ప్యాక్ చేసి కిందకి వచ్చిన సిరి హాల్లో ఎవరో కూర్చొని ఉండడం వెనక నుండి కనిపించడంతో ఎవరొచ్చుంటారు అని అయోమయంగా అతనికి ఎదురు నిలబడి అడిగేంతలో మదన్ని చూసి ఆగిపోతుంది. హౌ ఆర్ యు మై స్వీట్ అండ్ హాట్ వైఫ్ అని సాడిస్టిక్ స్మైల్తో అడుగుతూ మొబైల్ టేబుల్ మీద పెట్టి సిరి వైపు చూశాడు మదన్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆరోగ్యంగా కనిపిస్తున్న అతన్ని చూసినందుకు మనసు ఆనందంతో ఉరకలేస్తుంటే కన్నీళ్లతో ఉబ్బిన కళ్ళను తుడుచుకోవడం మరిచి నిండుగా అతన్ని చూసుకుంటూ షాక్లో ఉండిపోతుంది సిరి. ఇంకెంతసేపు చూస్తావే? ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్టు కళ్ళు తుడుచుకొని ఎందుకు వచ్చారని కోపంగా అడుగుతుంది సిరి. ఇలా అడుగుతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. హ్యాపీగా ఉన్న జంట మధ్యలోకి విలన్లా వచ్చినట్టున్నాను. నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావా అని సిరిని ఒడిలోకి లాక్కొని ఆమె నడుం చుట్టూ చేతిని బిగిస్తాడు. నాకు మీ గురించి ఆలోచన లేనప్పుడు ఇంకేదో ఎందుకు ఫీల్ అవుతాను? వదలండి, చూసేవారు తప్పుగా అనుకుంటారు. నాకు వదలమని చెప్తే నచ్చదని నీకు తెలియదా అంటూ చేతిని ఇంకాస్త గట్టిగా బిగించి పట్టుకుంటాడు. నొప్పేస్తుంది ప్లీజ్ అంది మదన్ కాలర్ అరచేతిలో పట్టుకొని. నొప్పి పుట్టడమే నాకు కూడా కావాలే. సిరి చెంపల మీద కారిన నీటిని పెదవులతో తుడుస్తూ ఎందుకే భయపడుతున్నావు అని అడుగుతాడు అతను. మనం ఇప్పుడు భార్యాభర్తలం కాదుగా, ఈ విధంగా చేస్తే భయపడకుండా ఉంటారా? నేను నీ హస్బెండ్ కాకపోతే నేను కట్టిన తాళిని ఎందుకు మోస్తున్నావు? తీసేయొచ్చుగా అని సిరి చీర లోపల ఉన్న తాళిని బయటకు గుంజి లాగినట్టుగా పట్టుకుంటాడు. తాళి తెంపేస్తాడేమోనని భయం పెరిగిపోతుంటే అతని అరచేతిని పట్టుకొని ఆపి కనీసం ఇది కూడా నాకు దక్కనివ్వరా అని మెల్లగా అంటుంది. అవసరం లేదని తాళిని లాగేసి ఊపిరి ఆపేసిన సిరిని చూస్తూ పాకెట్లో మంగళసూత్రాలను వేసుకొని సిరిని ఎత్తుకుంటాడు. మెట్లకు ఓ వైపుగా గోడ మీద ఉన్న నిక్ చిన్నప్పటి ఫోటోలు చూస్తూ సతీష్ సిరి నిక్ కలిసి ఉన్న ఫోటోని అరచేత్తో ముక్కలు చేసేసి నేరుగా ఆమెని గదిలోకి తీసుకెళ్లి సిరితో పాటు బెడ్ మీద వాళ్తాడు. అప్పటికి కూడా సిరి కళ్ళు తెరుచుకోదు. ఇన్ని రోజులు ఇతను దూరం ఉన్నా తట్టుకోగలిగింది అంటే మదన్ కట్టిన తాళి ఇచ్చిన ధైర్యంతోనే. ఇప్పుడు అది కూడా తన ఒంటి మీద లేకపోయేసరికి గుండెల్లో మంట అధికమవుతుంది. సిరి గుండెల మీద బయట లాగి ఆమె మీద కూర్చుంటూ చొక్కా బటన్స్ ఒక్కోటి విప్పుతుంటాడు. అతని వెయిట్ మోస్తున్న ఆమె మదన్ వైపు షాకింగ్గా చూస్తూ నా తాళి ఎందుకు తెంపేశారు అని అరుస్తుంది. అరవకుండా కాసేపు ఊరుకుంటావా? నేనెందుకు ఊరుకోవాలి? ఏ హక్కు ఉందని ఇప్పుడు నన్ను ముట్టుకుంటున్నారు? ఎందుకు నా పర్మిషన్ లేకుండా నా తాళిని తీసుకున్నారు? బ్రతికుండగానే 5 ఏళ్ల కిందట నరకం చూపించారు. దాని నుండి తేరుకోకముందే ఇప్పుడు ఇలా ప్రాణం తీసేస్తున్నారు. అస్సలు నేను మీకు ఏం అన్యాయం చేశానండి అని గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతున్న సిరి పెదవులు అందుకొని ఆమె మాటలను ఆపేస్తాడు. అతన్ని విడిపించుకునే ప్రాసెస్లో సిరి గాజులు పగిలి శరీరానికే గాయం చేస్తున్న మదన్ ఇంచు కూడా ఆమె నుండి దూరం కాడు. మనసారా ఆమెని ఆస్వాదిస్తూ అదరాలు వేరు కాకుండా వీపు మీదకి చేతిని చేర్చి విప్పేస్తాడు. గుండెలకు విముక్తి కలిగేసరికి చేతులు అడ్డు పెట్టుకుంటూ ఇలా బలవంతం చేస్తే కంప్లైంట్ ఇస్తా అంటుంది సిరి. నువ్వేం చేస్తావో చేసుకో, ఇప్పుడు మాత్రం అరవకుండా సైలెంట్గా ఉండని ఆమెను పూర్తిగా సెగ మార్చాక లెక్కలేనని పంటిఘాట్లను ఇస్తాడు. ఆమెకు తన మొదటి రాత్రి గుర్తుకు వస్తే అతనికి అదే మొదటి రాత్రిలో అనిపించడంతో సిరి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇష్టం లేదా అని అడుగుతాడు. నేనంటే మీకు ఇష్టం లేకుండా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇప్పుడు నీకు లవ్ యూ చెప్పాలా ఏంటి అంటాడు కోపంగా. నా తాళి ఎందుకు లాగేశారు ముందు చెప్పండి, ఇంకోటి కడతాను ఏంటి అని షాక్తో నోరు తెరుస్తుంది సిరి. ఇక్కడ ఏదో రేప్ జరుగుతున్నట్టు సీన్ క్రియేట్ చేయకుండా నేను ప్రొసీడ్ అవ్వాలా వద్దా? ఆన్సర్ ఇవ్వు, లేదంటే వన్స్ పెళ్ళి అయ్యాక నేను ఎలానో పర్మిషన్ అడగను, అప్పుడు నువ్వు అడ్డుకునే అవకాశం కూడా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పని ఆమె కాళ్ళను అతని చుట్టూ వేసుకుంటూ థైస్ తడుముతాడు. భయపెట్టి కూడా బలవంతం చేస్తారా? భయపెడుతున్నా, బలవంతమైతే న్యూట్గా నీ మీద ఇంకా ఎందుకు ఉంటానే? మదన్ని ఓసారి చూసి మోహం తిప్పేస్తుంది. ఆమె మౌనాన్ని సమ్మతిగా తీసుకుంటూ యు నో హౌ మచ్ ఐ మిస్ యువర్ స్మెల్ అని మత్తుగా ఇంకా గట్టిగా అల్లుకుపోతాడు. ఊపిరిలో ఊపిరి భారం అయితే హార్ట్ బీట్ నార్మల్గానే ఉండడంతో మొదటిసారి బాధ లేకుండా సుఖాన్ని అనుభవిస్తూ ఆమెకి నొప్పిని అందించి ఎడబాటుని అర్ధశబ్దాలతో దూరం చేస్తాడు. వద్దనుకున్న ఆమె చేతులు అతన్ని చుట్టుకు బిగుసుకోవడంతో సిరి మెడ మీద ఘాటుగా చుంబించి అతని వేగంతో ఆమె చేత ఒక్కసారిగా అర్పిస్తాడు. దేహాలు వేరయ్యాక మదన్ పక్కకు వరగగా బ్లాంకెట్ ఒళ్ళంతా చుట్టుకొని టైం చూసింది. సాయంత్రం అయ్యిందని కూడా తెలియదు ఇద్దరికి. నిక్ వచ్చే టైం అయింది. ఏం చేయాలని గుండెల మీద చెయ్యి వేసుకుంటుంది. స్ట్రైట్గా ఒక్కటే అడుగుతున్నా సంజు, నీకు ధీరజ్తో ఉండాలన్న ఆలోచన ఉందా లేదా?
ఇట్స్ ఆల్మోస్ట్ 6 years క్రాస్డ్ రా. సతీష్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మిల్క్ షేక్ తాగుతుంది సంజన. ఆమె తాగేంత వరకు ఓపిక్గా వెయిట్ చేసి అయిపోయాక ఇప్పుడు చెప్పు ఆన్సర్ అంటాడు అతను. ముందు నేను అడుగుతాను, ఓ విషయం చెప్పన్నయ్యా. ఏంటది? నా జీవితం నాశనం చేసింది ధీరజ్ కాదని నీకు తెలుసా లేదా? అప్పటి వరకు సంజనాకి ఆ విషయం తెలుసు అని ఊహించని సతీష్ గుండెల్లో పెరిగిపోతున్న గుబులుని తగ్గించుకుంటూ, సంజు ఆ విషయం తెలుసు కానీ నీకు చెప్పే పొజిషన్ అంటుండగా జస్ట్ సే ఎస్ ఆర్ నో అంటుంది సంజన. తెలుసు. ఒక రాక్షసుడి చేతిలో పాడైపోయిన నన్ను ఇంకో వ్యక్తి ఆదరిస్తానంటే అందించేశారు, అంతేగా. ధీరజ్ నిన్ను ప్రేమించారా? నేను కూడా ప్రేమిస్తున్నాను అన్నయ్య అంటుంది అప్పటి వరకు ఆపుకున్న తన కన్నీటికి స్వేచ్ఛనిస్తూ. నేను కూడా ధీరజ్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుండి అంటే నాకు కూడా తెలియదు, కానీ నన్ను బ్రతికించింది బ్రతికిస్తుంది అతని ప్రేమే అని మీ ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు అతనితో పాటు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నానో తెలుసా? జాను తనని చూస్తున్న ప్రతిసారి నాకు ఆ రాత్రే కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఈ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అన్నయ్య. అలాంటి అతనికి నాలాంటి అమ్మాయి అవసరం అంటావా? హీ లవ్స్ యూ రా, బట్ ఐ కాంట్ అన్నయ్య. ఒక అమ్మాయిగా నా పొజిషన్లో ఉండి ఆలోచించు. ఎవరి చేతిలోనూ నాశనమైన నేను ఇంకొకరితో ఎలా హ్యాపీగా ఉండగలను? దానికి తోడు అతనే నన్ను రేప్ చేశాడని చెప్పినందుకు అనకూడని మాటలు అన్నాను. అవి వెనక్కి తీసుకోగలనా? ఇలా దూరంగా ఉండైనా నేను వాళ్ళని చూసుకుంటూ బ్రతికేయాలని అనుకుంటే రోజు వెంటపడుతున్నాడు శాడిస్ట్. మా గురించి మాట్లాడడానికి వచ్చావుగా, ఈ విషయం ధీరజ్కు చెప్పు. ఇక మీదట నా కంటికి కనిపిస్తే నేను కూడా అన్నయ్య వెళ్ళిపోయిన చోటుకే వెళ్ళిపోతాను. మన ఫ్యామిలీలో సూసైడ్ కొత్త ఏమీ కాదుగా అని విరక్తిగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మదన్ మాత్రం తనకేం సంబంధం లేనట్టు బోర్లా తిరిగి నిద్రపోతూ కనిపిస్తాడు. ఎప్పట్లానే అతని ముందు నోరు పెగల్చలేక నోట్లోనే బండబూతులు తిట్టుకొని మదన్ కింద సగం ఉండిపోయిన చీరని లాగుతుంది. కాస్త పక్కకు జరుగుతారా? డిస్టర్బ్ చేయకుండా పోవే. నేనెందుకు పోవాలి? నా కొడుకు వచ్చే టైం అయింది, మీరే వెళ్ళిపోవాలి. నేనేమైనా నీతో దొంగ కాపురం పెడుతున్నానా? నీ కొడుకు వస్తే దాక్కోవడానికి? మిమ్మల్ని ఆపలేనని తెలిసి నన్ను ఫోర్స్ చేశారు. నా అని ఒత్తి పలుకుతూ నా కొడుకు ముందు నేను తప్పుడు దానిలా ఉండటం నాకు ఇష్టం లేదు అంటూనే చీర లాగడానికి తెగ ప్రయత్నం చేస్తుంది సిరి. సిరి మాటలకి కోపంగా ఆమె వైపు చూసి వెలికల తిరిగి అదే చీరను పట్టి ఆమెని తన మీదకి లాక్కుంటాడు. సిరి పెదవులు అతని ముక్కుకు టచ్ అవ్వగా అతని పెదవులు ఆమె గడ్డానికి తగులుతాయి. ఇద్దరి మధ్యలో మాటలు ముగిసి చూపులు కలుసుకుంటే సిరి నడుము చుట్టూ చెయ్యేసి ఆమెని బెడ్ మీదకు పక్కకి దొర్లిస్తూ, ఈ వారంలో మంచి ముహూర్తం ఉందేమో మామయ్యకి చూడమన్నాను. పెళ్ళికి రెడీగా ఉండు. పట్టు చీర కోసం నీ అకౌంట్లో మనీ వేస్తాను, అర్థమైందా అంటాడు. ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటారు? నేనంటే మీకు అస్సలు ఇష్టం లేదు కదా. ఇంకొకరిని పెళ్లి చేసుకోమన్నారుగా, చేసుకున్నావా? సమాధానం చెప్పకుండా మొహం పక్కకు తిప్పేసింది. నేను సతీష్ బావ రోజు ఒకే దగ్గర ఉంటున్నాం, ఒకే దగ్గర పడుకుంటున్నాం అంటుంది సిరి. తెలుసులే కానీ మీ మధ్య రిలేషన్ లేదని నేను కట్టిన తాళిని మెడలో ఉండగానే నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని సిరి లేవడానికి ప్రయత్నిస్తుంటే అస్సలు వదలడు. చెప్పిన తేదీకి నువ్వు గుడిలో ఉండాలి, లేదంటే నిక్కుకు జీవితాంతం తన తండ్రి అనేవాడు ఉండడు. వాడు ఇప్పుడు గుర్తొచ్చాడా? ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే. మదన్ వైపు కోపంగా చూస్తూనే మీ హెల్త్ ఎలా ఉంది అని అడగలేక అడుగుతుంది చిన్నగా. నవ్వుకొని ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ ఇద్దరు పెదవులు పెన వేశాక కాసేపటికి వదిలి ఇలా ఉంది అంటాడు. అతను హెల్తీగా ఉన్నాడన్న విషయమే ఆమెకు మనశ్శాంతిని ఇస్తుంది. మదన్ మీద కోపం తగ్గలేదు, అలానే ప్రేమ తగ్గలేదు. ఏమరపాటుగా చూస్తున్న అతని నుండి గబుక్కున దూరమై వార్డ్రోబ్ నుండి మరో శారీ తీసుకొని చిటికలో కట్టి బట్టలు వేసుకోండి ప్లీజ్ అని బయటకు వెళ్ళిపోతుంది. నిన్ను మార్చుకోవడం నాకు పెద్ద టాస్క్ కాదు. యు ఆర్ మ్యాడ్ ఎట్ మీ సిరి అని మత్తుగా ఆమె శారీ స్మెల్ పీలుస్తూ కొడుకుకి ఫాదర్గా పరిచయం చేసుకోవడం కోసం రెడీ అవుతాడు. సిరి కిందికి వెళ్ళేసరికి సతీష్ పిల్లల్ని తీసుకొని రావడంతో కంగారుగా ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్లి సతీష్కి అందిస్తూ బావా అని పిలుస్తుంది. చెప్పరా అది అది నసుకుతున్న సిరిని ముగ్గురు వింతగా చూస్తారు. అత్త ఎందుకు టెన్షన్ పడుతున్నావు అడుగుతుంది జాను. టెన్షన్ కాదు టెన్షన్ అని ఆమె నెత్తి మీద ఒకటేసి బ్యాగ్ సోఫాలో పెట్టి సతీష్ చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాడు మైనిక్. పాపని కొట్టకని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తను నాది అని ఒకసారి మామ డాడీ మాట్లాడుకున్నారుగా, అందుకే నా ఇష్టం కొట్టాను.
నిక్ జానుని ఎందుకు హక్కుగా బిహేవ్ చేస్తున్నాడు, దానికి కారణం ఏంటో అర్థం అయ్యేసరికి మదన్ విషయం మర్చి సతీష్ వైపు కోపంగా చూస్తుంది సిరి. అంటే మేమేదో సరదాగా మాట్లాడుకున్నాం సిరి, వీడు ఉన్నాడని తెలియదు. పో బావా, చిన్నపిల్లల మైండ్లో అస్సలు ఇలాంటి ఫీలింగ్ కనిపించకూడదు అని కోప్పడి మెట్ల వైపు వెళ్తున్న కొడుకుని చూసి నిక్ అని అరుస్తుంది. అయ్యయ్యో, ఈ విషయం ఎలా మర్చిపోయాను అని తల కొట్టుకుంటూ, బావా పిల్లల్ని ఇలాగే అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపో అని ఆగిన మైనిక్ దగ్గరకు పరిగెత్తి ఎత్తుకొచ్చి కౌచులో నిలబెడుతుంది సిరి. సిరి ఎందుకో టెన్షన్ పడుతుండటం గమనించి ఆమెని కూర్చోబెడుతూ, ఏమైంది ముందు చెప్పు అని అడిగాడు సతీష్. ఆయన వచ్చేసారు బావా, నీకు చూస్తే అడిగే ప్రశ్నలకు నాకు సమాధానం లేదు, ప్లీజ్ తీసుకెళ్ళిపో. ఆయనంటే ఎవరు? సతీష్లో అయోమయం. ఆయనంటే ఆయనే, నేను లగేజ్ తీసుకొస్తాను, ప్లీజ్ పిల్లల్ని తీసుకెళ్ళిపో అని చిన్నగా ఏడుస్తూ అంటుంది. సరే సరే, పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తాను, నువ్వు ముందు కంగారు పట్టం ఆపేయి. అమ్మ, వాట్ హ్యాపెన్? డాడీతో కలిసి నానమ్మ ఇంటికి వెళ్ళు. ఓకే, స్నానం చేయొద్దా మరి? అవసరం లేదు, ఇలాగే వెళ్ళిపో. జాను అడిగిన దానికి ఆన్సర్ ఎందుకు చేయలేదు? నేనేమి టెన్షన్లో లేను, నీ నోటికి తాళం వేసి లేవరా అని కోపంగా అంటుండగా సిరి అని పిలుస్తూ మెట్లు దిగొస్తాడు మదన్. అతన్ని వాయిస్కు సిరిలో కంగారు పుట్టుకురాగా సతీష్ ఎవరు అని అడిగేంతలో మదన్ని చూసి మొద్దుబారిపోతాడు. బావా, ఎవరు ఈ అంకుల్ అడిగింది జాను. నాన్న అని చెప్పి జాను చేతిని పట్టుకొని తన కిడ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుండగా మదన్ పిల్లలకు అడ్డుగా నిలబడి మోకాల మీద కూర్చుంటూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పటి వరకు సతీష్ మాత్రమే షాక్లో ఉంటే నిక్ నాన్న అనేసరికి సిరి కూడా షాక్తో కదలకుండా నిలబడుతుంది. నిన్న కేక్ బేకరీ దగ్గర మీరే కదా షాప్ అతన్ని కొట్టారు? యా, ఎలా కనుక్కున్నావు? మీ హ్యాండ్ మీద మార్క్ చూసే అని మోచేతి వద్ద గీతను చూపిస్తూ చెప్తాడు. బావా, నీ నాన్న కాదు, ఆ సతీష్ మామ నీ డాడీ అని అంటుంది జాను. కాదు, నాకు ఇతనే నాన్న, అమ్మని నన్ను వదిలేశారు. ఓ, నువ్వంటే మీ నాన్నకి ఇష్టం లేదా? నేనంటే నా అమ్మకు కూడా ఇష్టం లేదు అని బుజ్జిది బాధగా భుజాలు కదిలివిస్తుంది. నిండా వయసు లేని వాళ్ళ మాటలకి ఆ మాట పెద్దవాళ్ళ మనసులని బాధగా మార్చేయగా నిక్ రూమ్లోకి వెళ్ళిపో అంటుంది సిరి ఏడుస్తూ. నాకు అడ్డుగా ఉన్నారు మా, సైడ్కి తప్పుకోమని చెప్పు అంటాడు పొగరుగా. పక్క నుండి వెళ్ళు అని సతీష్ వైపు ఏదైనా చేయి బావా అనేలా చూసి పిల్లల దగ్గరకు వెళ్తుంది. నీకు నేను డాడీ అవుతానని ఎవరు చెప్పారు అంటూ నిక్ చేతిని పట్టుకున్నాడు మదన్. అమ్మ పడుకున్నప్పుడు గేమ్స్ కోసం మొబైల్ తీసుకుంటే అందులో మీ పెళ్లి ఫోటో చూశానని కూల్గా చెప్పి తన చేతిలో ఉన్న జాను చేతిని నలిపేస్తాడు. నా మీద కోపంగా ఉన్నావా? మదన్ ప్రశ్నకు సిరి వైపు తిరిగి ఏం సమాధానం చెప్పకుండా నేను హోంవర్క్ చేసుకోవాలి అని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ వెనకే జాను కూడా పరుగు తీస్తే వాడికి చెప్పాల్సిన అవసరం రాకుండా వాడే తెలుసుకున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని నిలబడ్డాడు మదన్. నేనెందుకు ఏడుస్తున్నా? అవునులేండి, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అర్థం కాని మీకు మా ఫీలింగ్స్ ఏం అర్థమవుతాయి అని విరక్తిగా నవ్వి నిక్ కోసం వెళ్తుండగా సిరి చేయి పట్టి దగ్గరకు లాక్కుంటాడు. మదన్ నెట్టడానికి చూస్తూనే అతను ఎంతకీ వదలకపోతూ ఉండేసరికి ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని గట్టిగా అరుస్తుంది. నీతో మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడటానికి ఉంది? ఓ, మర్చిపోయా, 9 నెలలు మొగుడు చేయాల్సిన పని ఇంకొకరు చేస్తుంటే నలుగురు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలని ఉందా? అవును, నేను లేని సమయంలో వాడు ఎంత బాగా చూసుకున్నాడో నాకు తెలియాలిగా. అదేం అవసరం లేదు. అస్సలు నాకు మిమ్మల్ని చూడాలని కూడా అనిపించట్లేదు. గుడ్డిగా ప్రేమిస్తే మధ్యలో వదిలేశారుగా. జాలి కూడా లేకుండా ప్రెగ్నెంట్ అని తెలిసిన డివోర్స్ ఇచ్చేసి మీ లైఫ్ మీరు చూసుకున్నారు. నేను ఒంటరిగా ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా? తెలీదు, అస్సలు మీకేమీ తెలీదు. ఒట్టి మొద్దు మట్టి బుర్ర, తిట్టడానికి తప్ప ప్రేమగా మాట్లాడడానికి తెరవని నోరు అని కోపంగా అరుస్తూ ఇష్టం వచ్చినట్లుగా మదన్ గుండెల మీద బాది ఏడుస్తూ అతని మీద వాలిపోతుంది. మదన్ బ్రతికున్నాడని, తన కళ్ళెదురుగా ఉన్నాడని, తనని వదిలి వెళ్ళిపోలేదని సాక్ష్యంగా సిరి మాటల ద్వారా తెలుస్తుంటే అలాగే వెనకడుగు వేస్తాడు సతీష్. మదన్ సిరిల నుండి వెనక్కి వేస్తున్న ఒక్కొక్క అడుగుకి ఒక్కో కన్నీటి బొట్టు నేల మీదకి జారగా ద్వారం అడ్డొచ్చేసరికి కింద పడబోయి వాల్ పట్టుకుంటూ నిలబడతాడు. చెప్పుకోలేకపోయినా ఎన్నిసార్లు మౌనంగా ఏడ్చాడో ఆ చీకటికే తెలుసు. ఇద్దరి మధ్యన మాటలు లేకపోయినా మదన్ అంటే తనకి మరో ప్రాణం. అలాంటిది అతని చావు కబురు విన్నప్పుడు గుండె పగిలేలా ఏడ్చి ఇప్పుడు తిరిగి వచ్చాక కూడా భారంగా మారిన మనసుతో సంతోషంతో ఏడుస్తున్నాడు. ఏయ్, నన్ను కొడితే తిరిగి కొడతా చెప్తున్నా. నీతో మాట్లాడాలని ఎందుకు అంటున్నాను అర్థం కాదా?
ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నానో, ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకోవాలని లేదా? అక్కర్లేదు. సరే గుడ్. ఈసారి అడిగినా చెప్పను. దెప్పితే మాత్రం దవడలు పగులుతాయి. రెడీ అయ్యి వస్తే ఇంటికి వెళ్దాం అంటూ సిరికి కిస్ ఇచ్చి సోఫాలో కూర్చుంటాడు. మదన్ని కోపంగా చూసి కొడుకు దగ్గరకు పరిగెడుతుంది. ఇన్ని రోజులు తనకి సతీష్ నాన్న కాదని తెలిసినా ఎందుకు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు? అర్థం కాకపోతే రూమ్ డోర్ తలుపు తెరుస్తుంది. అప్పటికే నిక్ జాను ఇద్దరు బట్టలు మార్చుకొని ఉండగా జాను నేల మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటే బెడ్ మీద పడుకొని ఆమె ఆటని చూస్తున్న నిక్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. నానమ్మ దగ్గరకు వెళ్దామని అన్నావు, ఇంకెప్పుడు తీసుకెళ్తావు అని అడిగాడు నిక్. వాడికి ఏం అడగాలో కూడా సిరికి తెలియట్లేదు. నిక్ జుట్టు నిమురుతూ నా మీద కోపంగా ఉన్నావా అని అడిగింది. నాన్న ఎందుకని మనతో లేరు? సతీష్ డాడీ ఎందుకు ఉన్నారు అమ్మా? నాన్న ఆరోగ్యం బాగాలేదు, అందుకే మన దగ్గరకు రాలేకపోయారని కారణం తెలియకపోయినా ఆ నిజాన్ని అబద్ధం అనుకుంటూ చెప్తుంది. అయితే నాతో నువ్వు ఎందుకు ఈ విషయాన్ని ఇన్ని రోజులుగా చెప్పలేదు? ఇలా మన జీవితాల్లోకి తిరిగి వస్తారని నాకు తెలియదురా. వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదు అని మౌనంగా అనుకుంటుంది. అమ్మ సే ఆన్సర్. సారీ నిక్, నాకు ఎప్పటికీ సతీష్ డాడీనే. ఇప్పుడు వచ్చిన అతన్ని మళ్ళీ పంపించేయి. సతీష్ బావ నీకు బిగ్ డాడీ అవుతారా? నో, ఓన్లీ డాడీ. నిక్, ఈ నాన్న లేటుగా వచ్చి నిన్ను ఏడిపిస్తున్నాడు. ఇన్ని రోజులు నన్ను చూడటానికి కూడా రాలేదు. పేరెంట్స్ మీటింగ్ కూడా రాలేదు. నాతో ఆడుకోను లేదు. ఐ డోంట్ లైక్ హిమ్. ఐ లైక్ సతీష్ డాడీ అంటాడు. కానీ ఇన్ని రోజులుగా అతను తిరిగి రావాలని కోరుకున్న వ్యక్తి వచ్చేసరికి ఆనందం చూపించకుండా కోపాన్ని ముందు పెట్టుకొని మొండి పట్టు పడతాడు. అప్పుడే ఇంటికి వచ్చి సోఫాలో వాలిపోయిన సాగర్ చేతులకు కార్తీక్ని అందించి అతని ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది చిత్ర. కొంచెం కూడా నా మీద జాలి లేదేంటి? డ్యూటీ చేసుకొని 2 సర్జరీలు చేసుకొని అలసిపోయి వస్తే అరకప్పు కాఫీ ఇద్దామని. తమరు డాక్టర్ డ్యూటీ చేస్తే నేను ఇంట్లో ఇల్లాలి డ్యూటీ చేశాను సార్, చెల్లుకు చెల్లు. ఇదెక్క లాజికే? చిత్ర లాజిక్ అని కన్నింగ్ స్మైల్ ఇచ్చి సాగర్ కడుపులో మొహం దాచుకుంటూ వంట కూడా నువ్వే చేసేరా అంటుంది. బట్టలు కూడా ఉంటే నా మొహాన్ని కొట్టు, ఉతికి ఆరేస్తా. వద్దులే, అవి మిషన్లో వేసేసాను. నిన్ను చేసుకున్నా చూడు, నాకు ఇది జరగాల్సిందే అని విసుగ్గా కొడుకుని బొమ్మల దగ్గర కూర్చోబెట్టి షర్ట్ చేంజ్ చేసుకుని టీషర్ట్లోకి మారాక వస్తాడు. నిజంగానే వంట పాత్రలతో కుస్తీ పట్టడానికి వెళ్తున్న సాగర్ని చూసి నవ్వుకుంటూ 4 ఏళ్ల కొడుకు ఒక కేర్ టేకర్ని పెట్టి తను కూడా వంటగదిలోకి వెళ్తుంది. వచ్చావా? నిన్నే పిలుస్తున్నా. అన్నీ చేసున్నావుగా, ఇంకేం చేయాలి? ఏమంటే ఏదో ఒకటి చెయ్యి. నీకు నచ్చింది చేయనా, బాబు కోసం చేయనా? ఇద్దరి కోసం పాయసం కావాలి. మేడం గారికి నా చేతి రుచి తినాలనిపించింది అనుకుంటా అని అంటూనే ఫ్రిడ్జ్లో నుండి పాల ప్యాకెట్ తీసి కట్ చేస్తాడు. ఏదో చేయమన్నా అని చెఫ్లా ఫీల్ అయిపోవద్దు అంటూ మరోవైపు కాజు ఫ్రై చేయడానికి పాత్రని స్టవ్ పై పెడుతుంది చిత్ర. నన్ను చేయమన్నావుగా, నేను చూసుకుంటా, నువ్వు ఫ్రీగా ఉండు అని ఆమెని కిచెన్ గాస్కెట్ ఎక్కించేస్తాడు. ష్యూర్, హెల్ప్ నో నీడా? నడుం మీద చెదిరిన ఆమె చీరని చూస్తూ నో నీడ్. అతను ఇచ్చిన ఐస్ క్రీమ్ తింటూ ఆమె గడిపేస్తే పాయసం ముగించి బౌల్లో వేసి ఆమె ముందు పెడతాడు సాగర్. మా డాడీ మనల్ని కలిపి చాలా మంచి పని చేశారు అనిపిస్తుందిరా. మామయ్య నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మాత్రం నేను చాలా భయపడ్డానులే.